సో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తోటి వస్తున్నాం. బ్రహ్మాజీ గారు లీడ్, యశ్వంత్ గారు లీడ్గా. సో నెక్స్ట్ మంత్ షూట్ స్టార్ట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇంతే ఉంది చెప్పడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సో నా పేరు రవికిరణ్, జస్ట్ ఇంట్రొడక్షన్. ఫస్ట్ ఫిలిం అండ్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్. ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. దే టోటలీ మేడ్ మై డే. ఈవెన్ షార్ట్ నోటీస్లో యాక్చువల్లీ నిహారిక గారిని పిలవడం జరిగింది, బట్ సపోర్ట్ చేయడానికి వచ్చారు. అండ్ దట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ, బికాస్ ఫస్ట్ ఫిలింకి యూనో అంత షార్ట్ నోటీస్లో రావడం ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. సో థ్యాంక్స్ టు నిహారిక అండ్ హర్షిత్ రెడ్డి గారు and all the guests who have come and blessed us this morning. And బ్రహ్మాజీ గారు ఈ సినిమాలో ఒక చాలా మంచి అంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఇలాంటి ఒక క్యారెక్టర్ చేస్తున్నారని నా ఫీలింగ్. సో డెఫినెట్గా ఎక్సైటింగ్ ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ ప్రసన్న, ఫస్ట్ ఫిలిం అండ్ ఎక్సలెంట్గా స్క్రిప్ట్ చెప్పారు. సో సో టీం అంతా కూడా వీఆర్ వెరీ హోప్ఫుల్ అబౌట్ దిస్ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఎక్కువ చెప్పినా కూడా ఎక్కువ చెప్పకూడదు, బికాజ్ సో మళ్ళీ టీజర్ రిలీజ్లో మళ్ళీ మాట్లాడదాం. సో థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ నమస్తే. 6 నెలల క్రితం ప్రసన్న గారు నాకు ఈ కథ గురించి చెప్పారు. కథ చెప్పగానే మీరు ఎన్ని సినిమాలు తీశారు ఏంటి అని మామూలుగా అడగడం జరిగింది. అంటే సార్, యు ఆర్ ఎ పర్ఫార్మర్, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎప్పటి నుంచో ఒక కథ అనుకుంటున్నాను. అందులో ఒక కీ రోల్ ఉంది, అది మీరైతే చేస్తారు. మీరు మైమ్ ఆర్టిస్ట్, అభినయానికి మీరు ఒక టీచర్ కూడా ఉన్నారు. సో దయచేసి మీరు చేయాలి అని చెప్పి, అంటే నువ్వు కథ చెప్తే కదా నేను చేయిస్తానని లేదన్నది. నాకు నచ్చితే ఖచ్చితంగా చేస్తా అంటే ఈ హిమ్సెల్ఫ్ లీనమైపోయి కథని చెప్పినాడు. అయినా నువ్వు చెప్తున్నటువంటి కథ మామూలుగా కేరళ, తమిళనాడు ఒక బేసిక్గా ఉండేటువంటి ఒక రూరల్ కళల మీద గట్టిగా అవగాహన ఉన్నవాడు మాత్రం తీస్తాడు. మరి నీకు అంత పట్టుందా అంటే, సార్ నాకు అవకాశం ఇవ్వండి, మరి నీలాంటి కథకు ఒక మంచి ప్రొడ్యూసర్ దొరుకుతాడా? సార్ దొరుకుతాడు సార్, నా నమ్మకం ఉంది నా కథ మీద అన్నట్టుగానే 6 నెలల్లో ఓ టీంని తయారు చేసి నాకు ఫోన్ చేసినాడు. సార్ ఆఫీస్ సెట్ అయింది, ఆర్టిస్టులు సెట్ అయ్యారు, నా కథ తెర మీదకి రెడీగా చిత్రీకరణకు సిద్ధంగా ఉంది. అందరికి నమస్కారం అండి. మానితా ప్రొడక్షన్స్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ వాళ్ళు ఈరోజు పూజా కార్యక్రమం చేశారు. మన రవికిరణ్ గారు ప్రొడ్యూసరు, ప్రసన్న డైరెక్టరు. ఈ మధ్యకాలంలో నాకు కథ జనరల్గా వచ్చి క్యారెక్టర్ చెప్తారు. ఈ డైరెక్టర్ బౌండ్ స్క్రిప్ట్తో వచ్చాడు డైరెక్ట్గా. ఇప్పుడు చదువుతూ ఉన్నాను, బట్ చెప్పడం నరేషన్ అయిపోయింది. అంటే నాకు పెద్దగా ఈ సినిమా యాక్ట్ చేసి వచ్చేయచ్చు, అంత ఈజీ చేశారు డైరెక్టర్. సో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ ఇందులో చేస్తున్నాను. అలాగే మా హీరోయిన్లు ఉన్నారు ఇక్కడ. ఇట్స్ నాట్ అబౌట్ హీరోయిన్ లేకపోతే మెయిన్ క్యారెక్టర్ కాదు, కథే హీరో ఈ సినిమాలో. బేసిక్గా కాన్సెప్ట్ చాలా బాగుంది. సో ఇప్పుడు చెప్పడం సినిమా అయిపోయిన తర్వాత ప్రీ రిలీజ్ ఇంట్లో మాట్లాడతాం. బట్ మీకు అందరికీ ఈ ప్రొడక్షన్ పరిచయం అవ్వాలి, ఈ సినిమా తెలియాలి, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇలాగా స్టార్ట్ చేస్తున్నాం అన్నది. నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు యశ్వంత్ పెండియాల. మా వాళ్ళే, మా కమిటీ కుర్రోళ్ళు. సో ఇక్కడికి వచ్చేసిన ప్రెస్ వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు పిలవగానే గెస్ట్గా వచ్చిన నిహారిక గారికి థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్గా ఉంటారు. సో ఈరోజు అది ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హర్షిత్ రెడ్డి అన్నకి థ్యాంక్ యూ సో మచ్. సో మంచి పాత్ర చేస్తున్నాను ఇక్కడ. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఎవరు హీరోలు లేరండి ఇందులో. కథలో మంచి పాత్రలు అనమాట. కథకి పాత్రలే ఇంపార్టెంట్. సో అన్ని కథను నడిపించే పాత్రలే. సో అలాంటి పాత్ర నాకు దొరకడం చాలా అదృష్టం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ ప్రసన్న కుమార్ నాని గారికి, అండ్ ప్రొడ్యూసర్ రవికిరణ్ గల్దిండి గారికి, అండ్ పవన్ కుమార్ గారు, చితన్ మోహన్ గారు, ముగ్ధ అండ్ టీం అందరికీ. మా లీడ్ మధు దామరాజు ఈ మూవీతోనే పరిచయం అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వచ్చినందుకు. అందరికీ నమస్కారం. నా పేరు మధు దామరాజు. ఫస్ట్లీ మీరు అందరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ
honorable to me. I'm really grateful. Prasanna gariki, Ravikiran gariki, Ramaji gariki, and obviously Yashwant gariki, and the whole team. I'm so glad మేమందరం కలిసి కట్టుగా we're gonna start something beautiful. And ఈ కథ గురించి చెప్పాలంటే ఏం చెప్పకూడదు. And yeah, thank you for this opportunity, and hopefully you see my performance soon. Thank you so much.